ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమవుతోంది. శుభముహూర్త గడియ సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ప్రముఖులు సహా తరలివచ్చే అశేష జనవాహినికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్రలో మహత్తర ఘట్టానికి వేదిక కాబోతున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పనులు చకచకా సాగుతున్నాయి. వందల మంది సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసే పనిలో తలమునకనయ్యారు. అత్యంత ప్రముఖులు సహా కార్యక్రమానికి తరలివచ్చే లక్షల మంది ఇబ్బందులు పడకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజులుగా సాగుతున్న సభా ప్రాంగణం పనులు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. సమయం దగ్గర పడుతుండటంతో త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది వరకు శంకుస్థాపనకు వచ్చే అవకాశం ఉండటంతో సెల్ ఫోన్ సంకేతాలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో మొబైల్ సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని సహా దేశ విదేశీ ప్రముఖులు రానుండటంతో భద్రత పరంగా పోలీసులు నిఘా పెంచారు. ప్రాంగణం మొత్తాన్ని జల్లెడపడుతున్నారు. మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లు చూసేందుకు వస్తున్న సందర్శకులతో రాత్రిపూట కూడా ఈ ప్రాంతం సందడిగా మారింది. వీరి కోసం అక్కడే తాత్కాలిక భోజన హోటళ్లు, అల్పాహారశాలలు, ఇతర దుకాణాలు వెలిశాయి. రాత్రిపూట విద్యుత్ దీపాల వెలుగులు ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజ్ ఇంద్రకీలాద్రిని అలంకరిస్తూ ఏర్పాట్లు చేసిన విద్యుత్ దీప కాంతుల్లో వెలుగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శంకుస్థాపన జరిగే ప్రాంతం నుంచి కనిపిస్తున్న ఆ వెలుగులు అందర్నీ కట్టిపడేస్తున్నాయి.